మమ్మల్ని సజీవులుగా ఉంచారు, జ్ఞాపకం చేసుకున్నారు. నోవహు ఓడలోని సమస్తాన్ని, అబ్రహామును లోతులో జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ డేలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మా దేశానికి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆధ్యాత్మిక స్వేచ్ఛని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రానయ్యున్న క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఎ వార్మ్ వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ సాయంకాలం ఐక్య ఆరాధనలో వచ్చినందరినీ ప్రభువుకు ఆహ్వానిస్తున్నాను. గ్రేట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. నిన్నటి దినమున మనమందరము స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు నిన్న దినమున జరుపుకున్నాం. మరి ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో మనందరినీ కూడా దేవుడు ఉంచాడు. ఆ రోజు బైబిల్ తెలియజేస్తున్నది, ఈరోజు కొత్త నిబంధన బైబిల్ కూడా తెలియజేస్తున్నది. ఆ రోజు ఎక్కడ బబులోను దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, బబులోను క్షేమము కొరకు ప్రార్థన చేయండి, బబులోను క్షేమమే మీ క్షేమం అని చెప్పాడు. ఈరోజు కూడా పౌలు గారు అంటున్నాడు, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నాడు. మంచిదే. మనం ఒక లేఖన భాగము చదువుకున్నాం. ఒక్కసారి మనమందరం తీసి ఆ లేఖన భాగం చదివి కొంత సమయం మనం ధ్యానం చేస్తాం. Turn your Bibles with me to the book of Proverbs chapter 14 verse 34. 14వ అధ్యాయం 34 అందరం కలిసి చదువుకున్నాం. 34వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఆంగ్లంలో కూడా చాలా చక్కగా ఉన్నది. నేను చాలా కాలం క్రితము గిడియోన్ బైబిలు చిన్నది, నాకు చిన్నప్పటి నుంచి ఆంగ్లం అంటే ఎక్కువగా ఇష్టం. ఆ ఆసక్తితోనే నేను ఆంగ్లము, హిందీ, ఉర్దూ, ఇప్పుడు సంస్కృతం కూడా నేర్చుకుంటూ ఉన్నాను. ఆ ఆంగ్ల బైబిల్లో, గిడియోన్ బైబిల్లో ఈ మాట రాయబడి ఉన్నది. నాకు చాలా రోజుల వరకు అర్థం కాలేదు. ఏంటి అని చూస్తే ఆంగ్లంలో ఇలా రాయబడ్డది, రైచియస్నెస్ exalts the nation but sin reproach to any people అని మాట రాయబడ్డది. అనగా ఎవరికైనా ఏ దేశానికైనా కూడా ఆ పాపం అనేది ఎలాంటిది అంటే అవమానాన్ని తీసుకొని వస్తుందంట. చదువుకున్న లేఖన భాగము చిన్నది కావచ్చు, కానీ అది గొప్ప అర్థంతో కూడుకున్నటువంటిది. ఆంగ్లంలో ఇందాక నేను చెప్పినట్టు రైచియస్నెస్ exalts a nation but sin is a reproach to any people. ఉదాహరణ, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. భారతదేశము అనే మాట మనం వాడినప్పుడు అందులోని రాష్ట్రాలు, అందులోని ప్రజలందరూ, అందులోని కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా మిళితమై ఉన్నవి. భారతదేశ ప్రజలు, చిన్నప్పుడు మనం ప్లెడ్జ్ చెప్పే వాళ్ళం కదా, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బైబిలే కాదు, ప్లెడ్జ్ కూడా చెప్తున్నది, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఆంగ్లంలో అయితే నా సహోదరులు కూడా. కానీ ఈరోజు భారతదేశం ఎలా ఉన్నదండి? మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే వారిని వీరిని నిందిస్తూ ఉంటాం ఎక్కువగా. వాడు వేస్ట్, వీడు వేస్ట్. మార్పు అనేది ఎక్కడో కాదు, నీలో నాలో. ఈరోజు నెల్లూరులో ట్రాఫిక్ రూల్స్ ఎంతమంది పాటిస్తున్నారండి? క్రైస్తవులు కూడా యూ 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 యూ. చిన్న సందు దొరికితే పోవడం, వాళ్ళ ఆడికెళ్ళి వెళ్ళిపో, సరిపోతుంది. వారిని చూస్తావా నువ్వు?
బైబిల్లో ఏమని రాయబడినది? ప్రభువు కొరకు అధికారులు నియమించినటువంటి కట్టడ, నీ క్షేమం అది, నీ క్షేమం కొరకు అది. ఈరోజు ఎంతమంది వార్తాపత్రికల్లో క్రైస్తవుల పేర్లు రావట్లేదు, యాక్సిడెంట్స్. ఇతరుల గురించి నేను మాట్లాడట్లేదు, ఇతరులను విమర్శించట్లేదు. ఎవరు సెల్ ఫోన్స్ మోగుతున్నట్టున్నాయమ్మా, ఇది మందిరము, ఒక గంట సమయం ఇవ్వండి దేవునికి, తర్వాత మీరు 24 గంటలు చెవులు పెట్టుకొని మాట్లాడండి. చెవులు పేలిపోతే ఇక్కడ చెవి డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇయర్ ఫోన్స్ అని పెట్టుకోండి, మాట్లాడుకోండి. బట్ కొద్దిసేపు ఒక ½ అవర్ టైం ఇవ్వండి. నేను ఒక పాట పాడడానికి ఇష్టపడుచున్నాను. 1 లేక 2 చరణాలు. ఖచ్చితంగా పరలోక ప్రార్థనలో Thy kingdom come, నీ రాజ్యము వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. ఆయన రాజ్యం వస్తుంది. ఆయన రాజ్యంలో నీతి, న్యాయము, యథార్థత ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల లోపలనే ఇన్జస్టిస్, అన్రైచియస్నెస్, అన్ని అవినీతి పరులు క్రైస్తవులే. నా ఇతరుల గురించి మాట్లాడట్లేదు. వేర్ ఈస్ యువర్ ఎగ్జాంపులరీ లైఫ్? నాకు కూడా వర్తిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇంటి పక్కన ఇల్లు కడుతూ ఉన్నారు. దాదాపుగా 2 లేక 3 ఫ్లోర్లు కడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఆ పని జరుగుతూ ఉంది. అంత ఊడ్చి పక్కన ఖాళీ స్థలం, మా ఇంటికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం, అక్కడ పోస్తే ఆ దుమ్మంతా కూడా వచ్చి కారంతా గుర్తుపట్టకుండా అయిపోతుంది. తర్వాత ఈ ఇటుక పిల్లల మొక్కలు కూడా వచ్చి అద్దం మీద పడుతున్నవి. నేను వారి దగ్గరికి వెళ్తే 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. ఆదివారం కారు బయటికి తీసి వస్తుంటే క్రిస్మస్కు కేక్ ఇవ్వడానికి వెళ్తే పై కిందికి చూసి వాళ్ళ పాస్టర్ అయ్యా నువ్వు, నీలాంటి పాస్టర్లు ఉండాలి, దేశం బాగుపడుతుంది, భారతదేశం రక్షించబడుతుంది అని సువార్త కాదు కదా, కనీసం ఇంట్లో కూడా. నేను చదివాను ఎక్కడో ఒక చోట, ఏంటి తెలుసా, మన ఇంట్లో పెయింట్ వేస్తుంటే పక్కవాని కారు అక్కడ ఉంటే వాటితో యుద్ధము జరగకుండా ఉండాలంటే వాని కారుకు ఒక కవర్ కప్పు. అప్పుడు నీవు పెయింట్ వేస్తే పెయింట్ కవర్ మీద పడుతుంది, కవర్ తీసేయచ్చు, కారు సేఫ్గా ఉంటుంది. యుద్ధాలు ఎందుకు జరుగుతాయండి? కొట్లాటలు ఎందుకు వస్తాయండి? స్వతంత్ర రాజ్యము, ప్రభు రాజ్యం, స్వామి యేసు ఘన సామ్రాజ్యం, స్వకీయ రాజ్యము, మన రాజ్యము, సమాధానము గల రాజ్యము. తర్వాత దేవునితో సహవాసము, తర్వాత నీతిమంతులట నూతన గీతం. స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 512 స్వతంత్ర రాజ్యం ప్రభు రాజ్యం, స్వామి యేసు ఘన సామ్రాజ్యం, స్వకీయ రాజ్యం మన రాజ్యం, సమాధానము గల రాజ్యం, మన దేవుని సహవాసము కలుగు, మరణ దుఃఖ బాధలు మరి తొలగు, ఎనలేని కాంతి అయి బతుకలుగు, మనలేని చీకటి తొలగు. స్వతంత్ర రాజ్యం ప్రభు రాజ్యం, స్వామి యేసు ఘన సామ్రాజ్యం, స్వకీయ రాజ్యం మన రాజ్యం, సమాధానము గల రాజ్యం. నూతన గీతం ప్రీతిగా పాడొచ్చు ప్రభుని సమేతం, దూతల బోలి వసిందురు నిరతం, జ్యోతుల వలె వెలుగురు సతం. స్వతంత్ర రాజ్యం ప్రభు రాజ్యం, స్వామి యేసు ఘన సామ్రాజ్యం, స్వకీయ రాజ్యం మన రాజ్యం, సమాధానము
రైచియస్నెస్ అనే మాట వాడబడ్డది. ఇది ఎలాంటి రైచియస్నెస్ అంటే దేవుడే వారి గురించి సాక్ష్యం ఇవ్వడము. జకర్యా, ఎలిజబెత్, యోసేపు, మరియ భర్త ఎంత చక్కగా రాయబడదండి. ఈరోజు వాస్తవంగా చెప్తున్నాను, కోట్లల్ల క్రైస్తవ వివాహుల కొరకు ఎంతమంది పరిగెత్తట్లేదు? ఎంతమంది లేదండి? కారణం ఏంటి? వివాహం చేసుకునే సమయంలో అతని గురించి ఆమె గురించి నీకు తెలియదా? తల్లిదండ్రులు పిల్లలకి ఏమని చెప్తారట? నాయన అబద్ధాలు ఆడొద్దు అని చెప్తారట. ఎవరైనా వచ్చి పిలుస్తుంటే అదే తండ్రి కుమారునికి ఏమని చెప్తారట? నాయన లేడని చెప్పిడా, నాయన లేడని చెప్పు. అప్పుడు ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసం పిల్లలకు అర్థం కాక ఈరోజు క్రైస్తవ సమాజం ఎడిపోతుంది. ఆదివారం మాత్రమే చక్కగా నన్ను కూడా నేను కలుపుకుంటూ ఉన్నాను. నన్ను ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నాను. నేను బజార్లో వెళ్తుంటే ఎంతమంది నన్ను చూస్తూ ఉన్నారు, ఎంతమంది గమనిస్తున్నారు. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభా నా సాక్ష్యం కాపాడుకునే కృప నాకు దయచేయనైనా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, రైచియస్నెస్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో సరి అయినటువంటి సంబంధము, మనుషులతో సరి అయినటువంటి సంబంధము. సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వారు బైబిల్లో అనేక మంది ఉంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఉదాహరణకు మనం దానియేలును తీసుకున్నాం. ఈరోజు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం తీసుకోకుండా ఉంటున్నారండి? నువ్వు గుండెల మీద చేయొచ్చుకొని చెప్పండి. వాడు ఎవడో చేస్తున్నాడు, మనం కూడా కొద్దిగా చేయాలి. దేవుని వాక్యంలో ఏమని రాబడ్డది? దేవుడే చెప్పాడు, లంచమును అసహించుకొని వాడు బ్రతుకుతాడట. మనం ప్రత్యేకమైనటువంటి వారము. ప్రపంచంలోనే కాదు, భారతదేశంలో 145 కోట్లలో మనం ప్రత్యేకమైనటువంటి వారము. యూ డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ చోజ్ యూ. మీరు నన్ను ఏర్పరుచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను. దేని కొరకు? చెప్పండి ఆ మిగతా మాట. మీరు వెళ్ళి ఫలించాలని. ఈరోజు ఎక్కడున్నారండి? సినిమా కటౌట్కి పేరు ఏమని ఉంటుంది తెలుసా? కింద డేవిడ్ అని ఉంటుంది. సినిమాలో తొక్కిస్తున్నట్ట ఎవరు తెలుసా చచ్చిపోయేది? అబ్రహాం అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ ఉంది కానీ నామినల్ పీపుల్ 95%. ఆదివారం మాత్రం బైబిల్ ఎత్తుకొని రావడం, అబ్బో చూసిన వాడు ఏమనుకోవాలంటే ఎంత భక్తి పరులు. సోమవారము నీ ఒరిజినాలిటీ. నీ భార్యను అడిగితే చెప్తారు నీ గురించి, నీ భర్తను అడిగితే చెప్తారు, నీ పిల్లల్ని అడుగు చెప్తారు. ప్రపంచంలో, భారతదేశంలో హేట్రెడ్ పెరిగిపోయింది. దానికి బదులుగా నీతి అంటే అర్థం ఏంటంటే, ప్రభు అన్నాడు సింపుల్, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పడం ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. పాపం ఒక పాస్టర్ గారు ఎక్కడో చాలా కాలం క్రితం భార్య ఏం చేసిందంట తెలుసా? చంపేసి చర్చిలోనే చక్కగా పాపేసిందట. ఆమె ఎంత ప్రేమ కలిగినటువంటి, దయ కలిగినటువంటి స్త్రీ చూడండి. నేను ఇతరుల గురించి మాట్లాడట్లేదు, ఇతరులను నేను విమర్శించట్లేదు. మనం డాక్టర్లం కావచ్చు, మనం ఇంజనీర్లం కావచ్చు, మనం వ్యాపారం చేయొచ్చు,
ఎందుకంటే దైవ గ్రంథం ఏమని తెలియజేస్తున్నది? 6 దినములు కష్టపడి పని చేసుకోవాలి. నిర్గమకాండం 29వ వచనం. 7వ దినమునే దేవుడని యెహోవా విశ్రాంతి దినము, అది పాత నిబంధన. ఏ కష్టం చేసిన లాభమే కలుగును, వట్టి మాటలు లేవిడి కారణములు. ఈరోజు ఆదివారపు క్రైస్తవులమా? ఎలాంటి క్రైస్తవులు మనం? మన ఇంట్లో జరిగేవన్నీ, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒకటి చెప్తాను. సీరియళ్ళు నడుస్తూ ఉంటాయి, సినిమాలు నడుస్తూ ఉంటాయి, పెద్ద సౌండ్లు పెట్టుకుంటారు. నేను ఏమని చెప్తానంటే ప్రేమతో, అమ్మా మీరు పక్కవారికి సువార్త చెప్పకపోయినా పర్వాలేదు, దేవుని వాక్యం పెట్టండి, దేవుని పాటలు పెట్టండి. వారే విని వారి కష్టంలో, వారి నష్టంలో, వారి దుఃఖంలో, వారి వ్యాధిలో ఒక్క మాటనైనా, ఒక్క పాటనైనా వారు వింటారు. ఎక్కడ పోతున్నామండి మనం? రోజు వార్తాపత్రికలు చూస్తే ద్వేషం ఎక్కువైపోయినది, కానీ మనం ప్రేమతో నింపబడ్డామా? రోమా 5:5 ప్రకారం శత్రువులను కాదు కదా, పక్కవాడితో సమాధానంగా ఉండడం ఎంత కష్టమైనటువంటి పనో, భార్యతో సమాధానంగా ఉండడం ఎంత కష్టమైన పనో, కుమారుడితో సమాధానంగా ఉండడం, ఇదంతా ఆత్మ ఫలం వస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా దేవుని గుణాలన్నిటి మనకు దిగిపోతాయి. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభా నాకు ఏది పొద్దునైనా నీ ప్రేమ నాలో కుమ్మరించని ప్రార్థన చేశాను. ద్వేషం ఎక్కువైపోయింది, అసూయ ఎక్కువైపోయింది. కానీ ఈ ద్వేష ప్రపంచంలో మనము ప్రత్యేకమైనటువంటి వారం, దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయాలి. మనం చాలా సందర్భాల్లో నేను చదివాను, మనలో ఒక భూతత్వం వేస్తారట. ఇతను వెళ్తున్నాడు కదా చర్చికి, ఇతనిలో ఏమైనా ఒక క్వాలిటీ ఉన్నదా? ఎందుకంటే దైవ వాక్యము ఇందాక నేను చెప్పాను. ఒకసారి చూడండి, ప్రభు చెప్పినటువంటి మాట యోహాను 15:16 మీకు చెప్పాను ఇందాక. యోహాను 15:16, జాన్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని నియమించితిని. మొట్టమొదట వారి జీవితాలను గమనిస్తాం మనము. పేతురు ఎంత కోపిస్తండి. బోయనర్గెస్ అనే పేరు వారికి అర్థం ఏంటి? ఉరిమిడి వారు. మన పాత స్వభావము, దానికి బదులుగా నూతన స్వభావం నింపుకోవాలి. అలా లేకుండా నామినల్గా ఉంటే మన ప్రత్యేకత ఏమిటి? మన ఆఫీస్లో, మన వ్యాపారంలో, మన క్రింద ఉన్నటువంటి వారందరూ గమనిస్తూ ఉంటారు. మనము హైయర్ అథారిటీ అయితే మన సబార్డినేట్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు. అలా పక్కకు వెళ్ళగానే చెప్పేస్తూ, అయ్యగారండి అంతా చేసేస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడినది ఏంటి? సుగంధ పరిమళ తైలం కంటే మంచి పేరు. మంచి పేరు ఎలా వస్తుందండి? నువ్వు చేసే కంపనులకు ఎలా వస్తుంది? నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? నీతిమంతులని ఎవరిని అంటారు? నీతిమంతుల సంతానం గురించి 112వ కీర్తనలో రాయబడ్డది. వారు భిక్షమెత్తరనే మాట రాయబడ్డది. అంటే దేవునికి భయపడి పరిశుద్ధ గ్రంథము అని చెప్పి చేతిలో పట్టుకొని అన్ని అపరిశుద్ధ అపవిత్రమైన పనులు చేస్తే అది ఏమైనా మాదిరికరమా అండి? ఎవరైనా పర్వాలేదు, పాస్టర్ గారికి ఎగ్జెంప్షన్ లేదు. యోసేపు జీవితాన్ని గమనించండి, ధర్మశాస్త్రం లేదు. ఐగుప్తుకు వెళ్ళాడు, ఒక స్త్రీ వచ్చి బలవంతం చేస్తే ఆయన ఏమన్నాడు? అబ్బా మీరైతే చర్చికి వచ్చినప్పుడు చక్కగా ఉన్నారు, ఒకవేళ ఇక్కడ దేవుడు కూర్చొని మీరు చేసేవన్నీ చూస్తూ ఉంటే 7వ కీర్తన 9వ వచనంలో హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని ప్రార్థన చేశాను. 139వ కీర్తన 23వ వచనంలో నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో నన్ను పరీక్షించి
నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఎలా ఉన్నామండి మనము? ఒకసారి పరీక్షించుకుందాం. మన పై అధికారులు మనం చూసి ఏమంటున్నారు, మన సబార్డినేట్స్ మనం చూసి ఏమంటున్నారు, మన ఇంటి పక్కల వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు. యోసేపు పవిత్రత విషయంలో ఆయన అన్నాడు, ఏమన్నాడంటే దేవుడు అక్కడ కూర్చున్నట్టు తను భావించాడు. ఆయన అన్నాడు 39వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. హౌ కెన్ ఐ కమిట్ దిస్ గ్రేట్ సిన్ అగైన్స్ట్ మై గాడ్. 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కర్మము చేసి. చూడండి, కొంతమంది అంటారు లక్కీ ఛాన్స్ అయ్యా స్త్రీ దొరికితే. ఎవరు వారు? శరీర సంబంధమైనటువంటి వారు. క్రీస్తు శరీరాన్ని తీసుకుపోయి వేశ్య గృహంతో కలుపుతానా? మూర్ఖురాలా? బైబిల్ చెబుతుంది. ఎన్ని కేసులండి? ఒకసారి వార్తల్లో చదివాను, ఒక దుష్టుడు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, వార్తాపత్రికకి ఎక్కాడు, ఒక అమ్మాయికి లైన్ వేశాడు. భార్య పేరు చక్కగా ఉంది, మేరీ స్టెలా సంథింగ్. ఆమె ఏం చేసింది తెలుసా? భర్త పైన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దేవుడి నామానికి రోమా 21 ప్రకారం ఎవరి వల్ల వస్తుందండి? మిమ్మును బట్టియే కదా అన్ని జనుల మధ్యలో నా నామము దూషింపబడుచున్నది. ఎవరైతే ఏంటండి? పాస్టర్ అయితే ఏంటి, సువార్థికుడు అయితే ఏంటి, మిషనరీ అయితే ఏంటి, సంఘ పెద్ద అయితే ఏంటి, ఎవరైతే ఏంటి? ఆ యోసేపు అన్నాడు దేవుడు అక్కడ కూర్చున్నట్లు తను భావించాడు. ఈరోజు క్రైస్తవులు బలి బిగించి పాపం చేస్తున్నారండి, ఏదైనా కానీ దానికి తగిన శిక్ష ఉంటుంది. కొన్నిసార్లు ఈ లోకంలో ఉంటుంది, కొన్నిసార్లు పరలోకంలో ఉంటుంది. దాన్ని అనుభవిస్తారు ఖచ్చితంగా. అందుకే ఆ ప్రసంగి గ్రంథంలో భక్తుడు అంటాడు, దుష్క్రియకు తగిన ఫలము శీఘ్రంగా రాకపోవడం చూసి ఏం చేస్తారంట? హృదయపూర్వకంగా పాపం. ఆయన అన్నేవాడు లెక్క చేస్తాడు, ఆయన అన్నేవాడు అడుగుతాడా? దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన న్యాయాధిపతి వాకిట ఉన్నాడట. అక్కడ 89వ కీర్తన 14వ వచనం తెలియజేస్తున్నది, జస్టిస్ అండ్ రైచియస్నెస్ ఆర్ హిస్ ఫౌండేషన్స్ ఆఫ్ ద థ్రోన్. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు. నీవు దేవుని తూకములో బెల్షస్సరు గురించి ఏమన్నాడు దేవుడు? దానియేలు ఏమన్నాడు? దేవుడు నిన్ను త్రాసులో చూసినప్పుడు నీవు తక్కువగా ఉన్నావు కాబట్టి మెనే డెగిల్ చచ్చిపో. ఎక్కడ పోతున్నా మనము? భక్తుడు పేతురు హెచ్చరిక చేస్తాడు. ఈ యోసేపు గురించి నేను ముగిస్తాను, తర్వాత దానియేలు గురించి వెళ్దాం మనం. ఆయన అన్నాడు, దేవుని పేరెత్తుకున్నాడు ఆయన. హౌ కెన్ ఐ కమిట్ దిస్ గ్రేట్ సిన్ అగైన్స్ట్ మై గాడ్? ఆ స్త్రీతో పాపం చేస్తే ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు? దేవునికి వ్యతిరేకంగా. దావీదు ఏమన్నాడు? మీరే చెప్పాలి, వెంటనే చెప్పాలి. నీకే కేవలం నీకే విరోధంగా బత్షెబతో వెళ్తే ఊరియాను చంపిస్తే నిర్గమకాండం 20 13 14 15 వచనాల్లో వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు. ఆ 2 ఆజ్ఞలు మిగిలి చేశాడు. దాని ఫలితం అనుభవించాడు. దేవుడు వెంటనే చెప్పాడు, నీ పాపం ఎక్కడ పోదు, నీ గోచిలోనే ఉంటుంది. నువ్వు కాశీకి పోయినా నీ పాపం నీ గోచిలోనే ఉంటుంది, నువ్వు ఎక్కడన్నా పో. ప్రభువుకు ప్రియులారా, పేతురు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న మాట చెప్తాను. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించడానికి నెమ్మదిగా ఒక్కొక్క ప్రాంతాన్ని యుద్ధం చేసి జయిస్తూ ఉన్నారు. ఎరికో పట్టుకున్నారు. ఎరికో పురాతనమైనటువంటి పట్టణం. 5000 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో చరిత్ర రాయబడి ఉన్నది. ఆరంభంలోనే మీరు చాలా బిజీలే, ఉపద్ఘాతం ఎప్పుడు చదవాలి?
నేను చాలా బిజీ, నాకు తెలుసు, మీకు సమయం లేదు. సరే, పురాతనమైనటువంటి పట్టణం ఎరికో, దాన్ని జయించారు. తర్వాత ఒక చిన్న పట్టణం ఉన్నది అక్కడ, అదేంటంటే హాయ్. వారు అన్నారా, అది చాలా చిన్న పట్టణం, ఇంతమంది అవసరం లేదన్న. నాకు అనిపించింది, నీతి జనములు ఘనతకికుండా కారణం పాపం ప్రజలకు అవమానం తెచ్చినట్టే. మీరేం చేశారు? ఇశ్రాయేలీయులు కొద్దిమంది యుద్ధానికి వెళ్తే వారు తరిమి కొట్టి చంపేశారు. కారణం ఏంటి తెలుసా? వారిలో పాపం. ఏంటి ఆ పాపం అయ్యా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఎవరు అతను? యూదా వంశంలో జబ్ది కుమారుడట. అక్కడ రాయబడ్డది, ఆకాను అనే ఒక వ్యక్తి ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి మంచి మంచి బంగారు అవన్నీ కూడా తెచ్చి తన డేరాలో ఉంచుకున్నాడు. అసలు నీకు చెప్తే బాధపడతారు. అందరినీ రాళ్లతో కొట్టి చంపేశారు. దాన్ని ఏమంటారు తెలుసా? ఎవరైనా చెప్పండి, నోట్లో ఉండాలండి ఈ వాక్యము. ఏమంటారు దాన్ని తెలుసా? ఎప్పుడైనా విన్నారా? ఆకోరు లోయ. ఆకోరు అంటే ఏంటి తెలుసా? దుఃఖకరమైనటువంటిది. ఫుట్నోట్స్ కనబడేది. అందరినీ రాళ్ళతో కొట్టి చంపి అక్కడ రాళ్ళ కుప్ప పెడతారు. పాపం ఒక్కడు చేశాడు, అపజయం అందరికి కలిగింది. ఉదాహరణకి చెప్తాను, చిన్న మాట చెప్తాను. బెంగళూరులో ఒక రిటైర్డ్ టీచర్, బాగా ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అంటే సీసీటీవీ ఫుటేజ్లో చెప్తే షాక్ అవుతాడు మీరు. ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఎక్కువ మంది జనం ఉంటే ఒక స్త్రీ దగ్గరికి పోయి తను ఏం చేస్తున్నాడు? బాగా రాపిడి చేస్తూ ఉన్నాడు. అది సీసీటీవీ ఫుటేజ్ పడ్డది. పట్టుకున్నారు. కుటుంబం అంటే రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చేసింది వీడు తప్పు. ఆ కుటుంబం మధ్యలో దొరికితే కొట్టి చంపుతారు. సమాజంలో, సంఘంలో నీవు పెద్ద మనిషివి కావచ్చు, కానీ అసహ్యమైనటువంటి పనులు నీ కుటుంబానికి, నీ దేశానికి, నీ రాష్ట్రానికి, నీ జిల్లాకి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ దేవునికి అవమానం తీసుకొస్తుంది. ప్రియ సంఘమా, వీరా క్రైస్తవుడు అని చీత్కరించుకుంటారు. జాగ్రత్త సుమి. తర్వాత మనం దానియేలు గురించి, మనం దానియేలులో అసలు ఏ లోపము, అసలు వాళ్ళు ఏదైనా లోపం ఉంటే కనిపెట్టి నింద వేస్తామని ప్రయత్నం చేస్తే కూడా 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. ఈరోజు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు అలా ఛాలెంజ్ చేయగలరా? క్రైస్తవులు అయినటువంటి వారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోని ఆ మాట మనం చదువుదాం. చూడండి, అక్కడ 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను. ఎవరైనా అలా చెప్తారండి? నువ్వు చెప్పగలను, చూసా, నువ్వు చెప్పు, చూసా. దేవుడు రాయించాడు ఈ లేఖనం. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, నీ వలన నీలో క్రీస్తు ఉంటే, తిరిగి జన్మించినటువంటి వాడవైతే ద్వేషం ఎక్కువైపోతుంది. ఎంత ద్వేషం అంటే మళ్ళీ అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ మన వీధి బాగుంది, వెహికల్స్ అన్నీ మన ఇంటి ముందు నుంచి పోతున్నాయి ఉదాహరణ అనుకుందాం. అవతల వీధి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఏం చేస్తారు తెలుసా? ఏ వీధి నీది, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నావు? చివరికి వస్తే వీధి పక్క రాష్ట్రానికి వెళ్తే కాశీ ఆయతో కోసా స్టేట్ తుమారా ఇద్దరు కిదరాయ్. ఇప్పుడే మనం ఏమనుకున్నాము? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ.
డోంట్ సే ఐ లవ్ మై కంట్రీ, సే దట్ ఐ హేట్ మై కంట్రీ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నీ పక్కవాడినే ప్రేమించవు, నువ్వు దేవుణ్ణి చెప్పి గొప్ప ప్రసంగాలు చేస్తే ఏమైనా లాభమా? పక్కవాడితోనే సమాధానం లేదు, పక్కవాడితోనే శాంతి లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉందా? వాళ్ళకి బుద్ధి మాట చెప్పే ఆలోచన ఉండదా? వాళ్ళ మంచి మాట సువార్త చెప్పే ఆలోచన ఉండదా? నీలో పరిమళ వాసన లేనప్పుడు వారు ఆ సువార్త వినగలుగుతారా? ఈరోజు కోర్టులలో కేసులన్నీ కూడా క్రైస్తవులవే. అవి వివాహ కేసులు కావచ్చు, ఆస్తుల కేసులు కావచ్చు. కారణం ఏంటి? బైబిల్ అన్ని విషయాల్లో అన్నిటినీ కూడా చక్కగా ఆస్తి వివరాలు మొదలుకొని, భార్య భర్తల సంబంధాలు మొదలుకొని, పై అధికారులు మొదలుకొని, పొరుగువాడు పరదేశీ, తల్లి తండ్రి, అన్ని సంబంధాల గురించి చక్కగా వివరించబడింది. దీన్ని ఎవరైతే ఫాలో అవుతారో మంచి భర్తగా నువ్వు ఉండగలుగుతున్నావా? మంచి భార్యగా నువ్వు ఉండగలుగుతున్నావా? మంచి పౌరునిగా ఉండగలుగుతున్నావా? మంచి అధికారిగా ఉండగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఒక వార్త చదివాను. అది ఏంటి అని అంటే, ఇట్ వాజ్ అ స్టోరీ. ఒక రాజు ప్రజల్ని పరీక్షించడానికి ఆ రాజ్యానికి వచ్చే దారిలో, చాలా కాలం క్రితం చదివాను, బట్ స్టిల్ ఐ రిమెంబర్, ఒక పెద్ద రాయి అడ్డుగా ఉంచాడట. జాగ్రత్తగా వినండి. అయితే అందరు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ రాజును తిట్టుకుంటూ పోతున్నారు. హే, ఏం రాజుగా వాడు, పనికి వాళ్ళోడు, ఈ పక్కకు జరిపియొచ్చు కదా సైనికులకు చెప్పి. చూడండి, చాలా సందర్భాల్లో మనం కూడా అలా ఎలా అయిపోయామంటే, ఇప్పుడు మన ఇంటి దగ్గర చెత్తకుండి లేకపోతే ఆ టీవీఎస్ పెప్పో, యాక్టివా హోండానో, టీవీఎస్ ఏదో ఒకటి ముందు చెత్త పెట్టుకొని పోతూ పోతూ ఎక్కడ చెత్తకుండి ఉంటే అక్కడ పడేసిపోవడం. అది కింద పడిందా, మీద పడిందా, ఎక్కడ పడిందో మనకు తెలియదు. అంటే ఉత్తమ పౌరునిగా అది మనకు బాధ్యత. ఆ రాసు ఆ బండ కింద ఒక బహుమానం పెట్టాడట. ఒక వ్యక్తి అనుకున్నాడట, అయ్యో ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, దీన్ని ఏం చేయాలి, ఎలాగైనా కష్టపడి కొంచెం పక్కకు దొరిలించాలి అని ఏం చేశాడట, తను ఇంకా కొద్దిమంది సహాయం తీసుకొని దాన్ని దొరిలించాడట. దాని కింద ఒక పెద్ద గొలుసున్నదట. దాని కింద ఏమని రాయబడిందంటే, ఆ గొలుసు దగ్గర ఎవరైతే ఈ బండను తొలగిస్తారో వారికి ఈ బహుమానం చెందుతుంది అని చెప్పారు, రాశాడట. ఆ వ్యక్తి చూడండి, రాజును నిందించడానికి బదులుగా ఏం చేశాడు, ఆ బండను తొలగించి. ఈరోజు మనం కూడా అదే ఏం చేస్తాము? ప్రపంచం చెడిపోవడానికి ఎమ్మెల్యే కారణమా? ఈ వాక్యం ఎవరి గురించి రాయబడ్డది? భారతదేశాన్ని గురించా, లేకపోతే పార్లమెంట్ గురించా, కోర్టుల గురించా, పోలీస్ స్టేషన్ల గురించి రాయబడిందా? దేశం అంటే కోర్టు కాదు కదా, మనుషులు కదా. ఆ మనుషుల్లో మనం ఉన్నాం కదా, మనం ప్రత్యేకమైనటువంటి వాళ్ళం కదా. ఇందాక చెప్తూ పేతురు ఒక మంచి మాట చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు. చూడండి, దాన్ని నేను అప్పుడప్పుడు తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో కింది భాగం నుంచి పర్వాలేదు అంత. ఇవన్నీ అంటే పంచభూతాలన్నీ కూడా ఒకనొక దినము ఆకాశములు రౌలుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహాభయంకరంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించు, అనగా త్వరపెట్టచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంత చక్కగా రాబడి ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. కొంతమందికి నేను ఫోన్ చేస్తే సినిమా రింగ్ టోన్స్ వస్తూ ఉన్నాయి.
ఎంతమంది ఈరోజు ఆదివారం చర్చికి వచ్చి ఆదివారం దేవుని పాటలు పెట్టి సోమవారం నుండి శనివారం వరకు సినిమా పాటలు స్టేటస్. ఏంటండి, నీవు ఆదివారం క్రైస్తవుడవా? ఎక్కడ వెళ్తున్నారు? లోకం ఎక్కడ పోతుంది? ఎంతో జాగ్రత్తగా ఉండాలంటే మోషే ఏ తప్పిదం చేశాడు? ఒక చిన్న మాట, మోషే కాని మాట పలికెను, ద్రోహులారా ఈ బండలో నుండి మీ కొనీళ్ళు రప్పించాలా? అసలు భూమి మీద ఉన్న వారందరిలో ఆయన సాత్వికుడు. నీ సాత్వికం నీ భార్యకు నీ భర్తకు తెలుస్తుంది నీవు ఎలాంటి వాడు. అమ్మో ఆయన కోపిస్తున్నట్టు అమ్మో. కొంతమంది స్త్రీలకు భర్త అంటే దేవుడితో సమానం అన్నమాట, దండం పెట్టుకుంటారు అంతే. ఇంకా ప్రభునందు మిగిలి ప్రియులారా, బైబిల్ గ్రంథం అన్ని కోణాల్లో ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు, ఒక దేశం గురించి చెప్పట్లేదు. ఏ దేశము ఎందులో ఉన్నటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం పాట పాడతాము, దేవుడే నాకు ఆశ్రయం. దేవుడు ఎప్పుడు తోడుగాగా దేశము వర్ధిల్లును. ఏ దేశమైనా పర్వాలేదు. ఈరోజు భారతదేశంలో దేవుడు మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు. ఉదయకాలం కూడా చెప్పాను, మొరాకో అనే దేశంలో పాపం నిరుద్యోగం ఎక్కువైపోయి చాలా మంది ఇబ్బంది పడుతూ స్పెయిన్కు పారిపోవాలని ప్రయత్నించే సమయంలో సముద్రంలో మునిగి చాలా మంది చనిపోతున్నారు, అందులో చిన్నపిల్లలు. ఈ మహా సువిశాలమైనటువంటి 140-150 కోట్ల జనాభాలో మనం దేవుడు ఇచ్చాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. ఉప్పు నిస్సారమైతే దేని చేత పనికి రాకుండా బయట పాలవే పడి ఆ మనుషుల చేత చీ కొడతారు. నేను ఎవరైనా జాగ్రత్త సుమి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో మన ప్రభుకి ఇచ్చేది ఏంటి అంటే, పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు. ఏంటంటే, అసలు నన్ను ఎవరు విమర్శ చేయలేరు అని అంటాడు. నేను ఆశ్చర్యపోతాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్పే ఆ మాట నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరైనా అలా చెప్పగలరా? ఇది సాధ్యమేనా? 4వ అధ్యాయం 3వ వచనంలో మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనా, అంటే మనుష్య దినములనైనను నేను విమర్శింపబోట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకోను, నా యందు నాకు ఏ దోషమును ఆయనను ఇందువలన నీతిమంతుడంగా ఎంచబడ నన్ను విమర్శించువాడు. మరొక చోట పౌలు గారు చెప్పే ఆ మాట నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏంటి అంటే, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని ఒక మాట నేను ఎక్కువగా 4వ అధ్యాయము 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను. ఆదివారపు పరిశుద్ధత కాదు, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో నన్ను పరీక్షించి నన్ను నిత్య మార్గమున నడిపింపుము దేవా అని 139వ కీర్తన 23వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో do not conform to this world but be transformed అని పౌలు గారు చెప్తారు. 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వల్ల. ఏం రూపాంతరం అండి? నీవు తిథి చూస్తేవి, నక్షత్రాలు చూస్తేవి,
నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందని 112వ కీర్తన 6వ వచనం, వారు మృతి పొంది కూడా విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నారని చక్కగా మాట్లాడము. మెమోరియల్ కార్డు ఇవ్వడానికి వస్తే గోడ మీద పెట్టుకోవడం, ఎడమ చేయి ఏంటి చావు, నేను చచ్చిపోవా, నేను చచ్చిపోనా, ఎడమ చీకు అక్కడ పెట్టడం. చాలా సందర్భాల్లో చూశాను. కొంచెం కిందికి ఉన్నటువంటి ఇంటి దగ్గర అయితే అది చూసి అక్కడ పెట్టాను అంతే. అంటే మరణ వార్త వినిపించకూడదు, మరణము ఎవరికి సంభవించదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ మెమోరియల్ సర్వీస్ కార్డ్స్ చాలా సందర్భాల్లో నేను నా బైబిళ్లలో, నా పుస్తకాలలో పెట్టుకొని రాసుకున్నాను వాక్యం. మరణం అంటే అదేదో అపశకునమని ఇప్పటికీ చాలామంది, నువ్వు విధవరాలువే కానీ అవతల నీ కోడలు తల్లి విధవరాలు అయితే ఆ విధవరాలు, నువ్వు విధవరాలువే కదా. ఎందుకంటే ఇది ప్రభు విధవరాళ్ళ పట్ల దయదలిచి కనికరించి వారి పక్షాన ఉండి దిగోపదేశకాండ 10, 18, 68వ కీర్తన 5, 6 వచనం, 5వ వచనంలో, యెషయాగ్రంథం 54, 5 కీర్తనలు 10, 14, 18 ప్రభు వారి పక్షాన లేడా? ఎందుకు ఈ మూఢనమ్మకాలన్నీ కూడా? ప్రభు శిలువలో వ్యర్థమే కదా. నీ ఆచారాలు చూసి పగవాడు ముక్కు మీద వేరేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. చర్చే ఆచారమే. ప్రభుత్వం మీకు పిల్లారా, మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. నీతి జనములు ఘనతకెక్కుట కారణం పాపం ప్రజలకు అవమానం తెలుసు. ఒక్కరు తప్పిదం చేస్తే ఆ ఆకారం, ఆ కుటుంబం అంతటికి కూడా ఆ శాపం వచ్చింది. పాపం ఆ లేఖన భాగాన్ని నేను మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ మాట రాయబడ్డది. పాపం నిజంగా అది దుఃఖకరమైనటువంటి విషయం. అది 6వ అధ్యాయము అది 7వ అధ్యాయంలో రాయబడినది. 7వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచింది, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టి, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మన్నుపోయాడు. అందుచేతను నేటి వరకు ఆ చోటికి, నేను చెప్పాను ముందే, ఆకోరు లోయ అంటే ఏం లోయట? నువ్వు ఒక్కడ తప్పు చేసి నీ కుటుంబం అంతటికి, నువ్వు ఆడ ఏదో తప్పు చేసేస్తావు, వాళ్ళ ఇంటికాడికి వచ్చి మొత్తం అందరిని వేసేస్తారు. కాబట్టి రైచియస్నెస్, లంచాన్ని అసహించుకుని వాడు బ్రతుకును. మన దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. ద్వితీయోపదేశకాండ 10, 18. ఈ రాత్రి మనం ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారు. అపోస్తలుల కార్యం 17:6 రాయబడ్డది, వారు భూలోకాన్ని తలక్రిందులు చేసేవాడు. ఇక్కడికి కూడా నీ భూలోకాన్ని కాదు కదా, నీ కుటుంబాన్ని. నువ్వు ప్రార్థన కూర్చో, కుటుంబ యజమానిగా ప్రార్థన కూర్చో, ఉండు. ఫ్యామిలీ ప్రేయర్ వింపి అని చుట్టుపక్కల వాళ్ళు, అమ్మో ప్రార్థన చేసే ప్రజలు. నీతిమంతుల గుడారులలో రక్షణ కూర్చిన ఉత్సాహం. నీ ప్రార్థన రాకపోయా, పాటనే రాకపోయా, వస్తే పాడితే ఆమెనే పాడాలి, పిల్లలు పాడాలి. నీతిమంతుల గుడారులలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం వినపడ్డు. యెహోవా దక్షిణహస్తం సాహస కార్యములను 118వ కీర్తన 15 మరియు 16 వచనంలో కూడా అదే మాట రాయబడింది. సాయంకాలం మన ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి ప్రత్యేకమైనటువంటి వారంగా ఏర్పరచబడ్డాం. అలా కాదు, నేను సాధారణమైన వ్యక్తిని అనుకుంటే, ఒకనొక దినము న్యాయపు తీర్పులో దైవవాక్యంలో స్పష్టంగా రాయబడింది. రోమా 14:12, ప్రతి వాడు తన సొంత లెక్క ఒప్పగించుకోవలెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10లో ఏమని రాయబడిందంటే, శరీరముతో జరిగించిన ప్రతిదీ, అది మంచిదైనా పర్వాలేదు, చెడుదైనా పర్వాలేదు,
విమర్శ దినమందు అక్కడ న్యాయపు తీర్పు ఎదుట నిలబడాలట. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. పౌలు గారు మరి ఒక చక్కటి మాట్లాడటం నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నా సువార్త ప్రకారము ఆయన చాలా చక్కటి మాట చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి 16వ వచనం చదివి నేను ముగిస్తాను వేగంగా. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. తప్పకుండా నువ్వు బయట పరిశుద్ధిగా కనిపించవచ్చు, బట్ దేవుడు నిన్ను చూసినప్పుడు ఆ పరిశుద్ధత లేకపోతే, ఆ పవిత్రత లేకపోతే, అప్పుడు ప్రభు నేను కాదు, who am I to judge? నేను ఎవరిని తీర్పు తీర్చడానికి? పౌలు అంటాడు నేను కాదు, ప్రభువే తీర్పు తీరుస్తాడు. సో ఒకసారి ఆలోచన చేయండి. ఆదివారం క్రైస్తవుల నామినల్ క్రిస్టియన్సా, లేకపోతే మాకు కాదు పాస్టర్సే పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటున్నారా? మనమందరము పరిశుద్ధ జనము. ఇక్కడ ఏమని రాయబడ్డదండి? పరిశుద్ధ గ్రంథం. ఇది పాస్టర్ గారికేనా పరిశుద్ధ గ్రంథం? ఇది పాస్టర్ గారికి ఒకరికేనా? అది మీ దగ్గర ఉన్న బైబిల్ నాకు ఇచ్చేసేయండి, మీరు చదవండి. అందరికీ దేవుడు వరంగా ఇచ్చాడు. దీన్ని పాటించి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాను మనం ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్దాం. ఉత్తమ పౌరులుగా మనం ఉందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, నాయనా, ఏ దేశ పౌరులైనా నీ వాక్యము పఠించి దాన్ని కైగొన్నప్పుడు ఉత్తమ పౌరులుగా, ఉత్తమ అధికారిగా, ఉత్తమ భర్త, భార్యగా నాన్న తీర్చిదిద్దబడతారు ఈ వాక్యము చేత. ఇదిగో మేము లోకాన్ని ప్రభావితము చేసి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్ల ఉండకు మనం అన్ని విషయాలు ఎదుగుదము. సాయంకాలం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Let us collect the offerings by singing song number 4.